నా పేరు గోపాల్. దురదృష్టానికి దగ్గర బంధువుని, దరిద్రానికి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడూ వదిలి ఉండలేను. జీవితం నన్ను పిచ్చి కుక్కను సెంటర్ చేసి పిల్లలందరూ కలిపి రాళ్లతో కొట్టినట్టు వాయించి నాకు ఈ జీవితం అక్కర్లేదు, దీన్ని తెంచేయాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో వాళ్ళేమో బయటికి వెళ్ళమందో బాబు సెన్సర్ చంపుతారు జగన్కి, చెల్లేమో చంపేస్తుంది, పొట్టేమో ఊరిపోతుంది. ఈ మోడీ ఒకడు స్వచ్ఛ భారత్ అంటాడు కానీ టాయిలెట్ కట్టించాడు. ఏం చేద్దాం? ఎంత పెద్ద బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ కోసం ఎతకాలా? కానేదా అయినా ఏ తుప్పులో బాగుందో. నేను 1 ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏడుస్తుంటే 2 ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏడుస్తున్నట్టుగా ఉన్నాడే. సాల్తీ ఏదో తేడాగా ఉంది, చూస్తే పోలే. బాసు, నీ పేరు బాస్ కాకపోతే బాస్ కాదని చెప్పాసు, అంతేకాని రామ్ గోపాలవరం సినిమాలో దెయ్యంలో చూస్తావేటి? ఏంటి బాసు అంత సీరియస్గా చూస్తున్నావు? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు, ఎమ్మెల్యేలో సమ్మకు సొల్యూషన్ రా అన్నట్టు మాట్లాడేంటి? లైఫే పెద్ద ప్రాబ్లం అన్నా. అయితే అందుకే చావడానికి వచ్చాను. ఎస్ 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 అంటే ఇందాక గెస్ చేశాను, మీలో ఒకటి కొట్టేసి వెళ్ళిపోవచ్చు కదా. సారీ భయ్యా, ఏదో ఫ్లోలో వచ్చింది. ఎందుకు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? లైఫే పెద్ద ప్రాబ్లం అన్నా. అది ఇందాకలే చెప్పావు కదరా. ఏమని చెప్పను, ఎన్నని చెప్పను అన్నా. ఈ మాత్రం దానికే చచ్చిపోవాలా? మర్చిపోవాలి కానీ. ఏంటి? అమ్మాయిని. అదే అయ్యి ఉంటుంది. అయినా ఇలా చిన్న విషయాలకి ఎవరైనా చచ్చిపోతారన్నా? అంటే అది కూడా ఉందనుకో. ఇంకా సేపు ఇక్కడ ఉంటే మనం కూడా అక్కడ వెళ్ళిపోతాం కానీ 15 మినిట్స్ మాట్లాడుకొచ్చేద్దాం. 15 మినిట్స్ మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ నేను వెళ్ళిపోతాను. సరే పద. ఏంటో చెప్పరా. ఇంకా చాలా ఉన్నాయన్న. చెప్పోయ్. ఉదయించే సూర్యుడు చెప్పాడు తనలా వెలగమని, ఏగసే అలలు చెప్పాయి ఒడిదుడుకులు తప్పవని, వీచే చల్లగాలి చెప్పింది ప్రశాంతంగా ఉండమని, మా చివరి కిరాణా కొట్టోడు చెప్పాడు పాత బాకీ కట్టమని. ఓరు నా పౌల్ట్రీ కూడా అసలు విషయం చెప్పరా. సరే అన్న, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. ఏ అప్పిచ్చావా? ఏందన్నా తెలియనట్టు మాట్లాడతావు? అంతా పైవాడి దయ కదా. అబ్బా, దేవుడి మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది. చాలా అన్న, కానీ ఆయన మాత్రం నాకు ఎప్పుడూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నాడు. అబ్బో, ఏం చేశాడు? ఏంటి ఏం చేసావు బాస్? మొదటిది హాయిగా స్కూల్ అయ్యాక యాజ్ యూజువల్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యానన్న. 2 ఏళ్ళు వడాపావుని పెనం మీద పామినట్టు
బుర్రని ఫుల్గా పామేశారన్న. ఆ తర్వాత కూడా దేవుడిని అలా మొక్కుతూనే ఉన్నానన్న, ఎప్పుడొకప్పుడు సాయం చేస్తాడని. ఎలాగోలాగా ఏదో కాలేజీలో చేరాలి కాబట్టి మందతో పాటు గాడిదలాగా ఓ మంచి పోస్ట్ కాలేజీలో జాయిన్ అయ్యానన్న, ఇంజనీరింగ్. నువ్వు గాడిదు కాదురా, అడ్డగాడిదివి. ఏ అన్నా? నువ్వు చేరలేదురా, అందరూ చేరుతున్నారా అలర్ట్ చేస్తే నిన్ను కూడా. అది కరెక్టేలే. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న. చాలా అంటే చాలా బాగా ఆడతాను తెలుసా. అసలు కాలేజీలో చేరగానే కాలేజ్ టీంలో సెలెక్ట్ అయిపోయాను. ఎంత నమ్మకం ఉండేదంటే ఆ క్రికెట్ ఫీల్డ్లోని తెగ రాణించేస్తాను, టాప్కి వెళ్ళిపోతాను అన్నంత నమ్మకం ఉండేదన్న. సచిన్ అయిపోదామనే. అబ్బో, కానీ ఆ దేవుడు నాకేం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నా కాళ్ళు ఇచ్చేసాడన్నా. అందుకే నా ట్రైన్ దాకా అలా ఊగిపోతుంది. ఏంటన్నా నువ్వు? ఇంతకీ కాళ్ళు ఎరిగింది? కారోడు గుద్దేశాడన్నా. ఏ జన్మలో ఏ పాపం చేశానో. అయ్యో పాపం, నడుస్తున్నప్పుడు గుద్దేశాడా? అంటే నడుస్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు మరి సరిగ్గా గుర్తులేదు. మెషరు ఇప్పుడు నిజం చెప్పండి. అంటే బైక్ మీద వెళ్తున్నప్పుడే అన్న. నేను వెళ్ళి తిన్నాక గుద్దేశాను. ఆడిని చూసుకోవాలి కదా, కారోడు పక్కకు తిప్పాలని తెలీదు ఆ మాత్రం. రే అయితే దేవుడు ఏం చేశాడు రా? ఓ, ఆ డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి పంపించాడా? రే దరిద్రుడా, నీలంటోడి గురించి విన్నాను తప్ప ఇదే రా చూడటం. అయినా ఏ జన్మలో ఏ పాపం చేశాను అన్న. కొట్టానంటే పాలకల్ని మొఖం సొట్టడిపోద్ది. ఇక్కడ ఒక జన్మకే ఏడుస్తుంటే జన్మలో పాపాలంటే వేటరా నువ్వు. మాట్లాడకెక్కడా? ఆధ్యాత్మికం మాట్లాడకెక్కడా? అయినా కాల్ లేకపోతే ఏం చేస్తామన్నా? ఒరే, అవతల కాల్ లేని వాళ్ళు చాలా సాధిస్తున్నారు. అదే సర్లే కానీ చెప్పరా. అది పోయాక. ఎవరు? పాప? అబ్బా, ఈ విషయం అయ్యాక. సరే 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 చెప్పు చెప్పు చెప్పు. చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అవడానికి ముందు ఎల్కేజీ యూకేజీ ఫుల్ సరదాగా అయిపోద్ది అంతాను. తర్వాత మొదలవుతాయన్న ఈ పరీక్షలు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు. బాబోయ్, తట్టుకోలేం బాబు. పరీక్షలు అక్కడ ఈ 10 ఏళ్ళకి డబుల్ ఎఫెక్ట్ ఉంటుందన్న అక్కడ. ఇంకా ఏం చెప్పుకోవాలో తెలియదు. అక్కడ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్, యూనిట్ టెస్ట్లే కాకుండా వారం వారం బ్యాంక్ వాళ్ళకి స్పెషల్ బోనస్ లాగా వీకెండ్ టెస్ట్లు. ఆ వీకెండ్ లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ రేంజ్ లో ఉంటాయంటే ఎంసెట్, ఐఐటీ, ఏట్రిప్లీ అని చెప్పి సంవత్సరం మొత్తం పరీక్షలు పెట్టించేసి ఆఖరిగా మా దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం అంతా పిండించేసి అప్పుడు వస్తుందన్న మేనేజ్మెంట్ కోటాలో ఒక్క సీటు. అబ్బో, ఇంజనీరింగ్ అనుకుని ఎడుకుంటూ వెళ్తామని ఆనందంతో ఏముండదు అక్కడ. అంతా తుచ్చమే, బయట అంతా వేస్ట్. అక్కడ పరీక్షలు ఇంకా వేరే విధంగా ఉంటాయన్న. సెమిస్టర్లు, సంవత్సరానికి 2 సెమిస్టర్లు, ఒక్కొక్క సెమిస్టర్ కి 6 సబ్జెక్టులు. అది కాకుండా యూనిట్ టెస్ట్లు ఉంటాయన్న. వీళ్ళు అనుకుని మిట్లు అనుకుని పెడతారు. 3 మిట్లు ఒక్కొక్క సెమ్ కి. బాబోయ్ అనుకుంటే ల్యాబ్ లో ఉంటుందన్న ఎక్స్టర్నల్. వైవా దగ్గర ఉంటదన్న. అలా వైవా హర్ష ఏమో సూపర్ గా సినిమా తీసేశాడు అన్న. ఆడి పని బాగుంది అనుకుని తీసేశాడు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్లు కూడా మమ్మల్ని ఇలా ఆడేసుకొని ఆపక్కరే పక్కనేసి ఫుల్గా ఆడేసుకొని మమ్మల్ని ఫుల్గా చంపించేసి ఫైనల్ గా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటే మాకు అసలు ఉద్యోగాలు కూడా దొరకవన్న. ఇలాగా మా దగ్గర ఉన్న చిన్నప్పటి నుంచి యవ్వనాన్ని అంతా పిండి పిండి పిసికి పిసికి చేస్తే అంతలా ఏముండదు. వచ్చాయి అయినా ఈ సిస్టమే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందన్న. ఏ సిస్టమ్ రా? డెల్లా ఇంటెలా? గవర్నమెంట్ అన్న. అబ్బా, గవర్నమెంట్ మోసం చేసింది ఎట్రా నిన్ను? కాదు, దేవుడు. గవర్నమెంట్ అన్నా? ఈ సృష్టిని సృష్టించిన వాడే కదన్నా ఆ గవర్నమెంట్ కూడా సృష్టించింది. నెక్స్ట్. ఇప్పుడు పాప చెప్పు, ఇంతకీ పేరేంటి పాపదే? పైడమ్ అని. పైడమ్మా? పైడమ్మ 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 పైడమ్మ. ఆ పేరేంట్రా? నువ్వు ప్రేమించింది బామ్మనా పాపనా? పాపనే అన్న. మరి ఆ పేరు? వాళ్ళ బామ్మదే. అయినా పేరు ఎలారా బాబు పెట్టుకోవాలనిపించింది?
వాళ్ళ బామ్మ పేరని ముద్దుగా పెట్టుకున్నారన్న పాపకి, తర్వాత మార్చేసుకుందిలే. నీలిమ అని ఇంజనీరింగ్ లో డీటెయిల్స్ వద్దు, మ్యాటర్లోకి రా. అదే డీప్ లవ్ అన్న. మరి అంత డీపా? అంటే డీప్ లవ్ అనుకున్నాను, కానీ కన్నా చిట్టి బుజ్జి అని పిలిపించి నా చేత చీటీ పాటలు పాడించేసి ఐస్ చూపించి నేల నాగించేసిందన్న నా చేత. చా యూ మీన్ నేల? ఏంటన్నా చి చాలా పనిచేసిందిరా. చి హో షిట్. ఇప్పుడు చెప్పు. ఎంత? దగ్గర దగ్గర లచ్చ. రేయ్ దరిద్రుడా, మొట్టకరిసేదవా నువ్వు? మనిషివా ఆంబోతురా? అడిగిన దానికల్లా తలాడించావా? అడగంది కూడా అదే అన్న, సర్ప్రైజ్లు అంటే ఇష్టం. రే అందరికి సర్ప్రైజ్లు అంటే ఇష్టమేరా, కానీ షాకులు తీసుకోవడానికి అందరూ ఏడుస్తారు. ఆ షాక్ నాకు తగిలిందన్న. ఏ దానికి ఎవడని తగులుకున్నాడా? ఇదిరా నీ అసలు ప్రాబ్లం. అప్పుడు దానికోసం చేసుకున్న అప్పులన్నీ ఇప్పుడు నీకు చుట్టుకున్నట్టుకున్నాయి. అవునన్నా, చాలా మంది దగ్గర చేశాను. తోలెక్కిన తోడ మేడకి పేడేసిందట. ఎక్కడా? అవన్నీ అవసరమా నీకు? ఇంతకీ అప్పు నార్మలా తాకట్ట? ఆ అమ్మాయికి ఐఫోన్ కొనడానికని మా నాన్న నాకు ఇచ్చిన చైన్ తాకట్టు పెట్టానన్నా. నిజం చెప్పరా? మా నాన్న చైనే తాకట్టు పెట్టానన్నా. ఇందాకలా ఎక్కడా అని అడిగావు కదా, ఎక్కడ? నెత్తి మీద వేసిందిరా పేడ. ఫోన్ ఇవ్వగానే బ్రేకప్ అయినా ఇమ్మీడియట్లీ అన్నా. అయినా ఇంట్లో కంటే బయట పాప ఎక్కువైపోయిందిరా నీకు, దానికి ఎంత పెట్టావు? దీనికి కూడా దేవుడేనా కారణం? దేవుడే కదన్నా ఈ గేమ్స్ అన్నిటికీ ఆర్గనైజర్. రేయ్ గౌడిగేది అలా తిడతావేంటన్నా? తిట్టక ముద్దెట్టుకుంటారా? ఇవన్నీ వేస్ట్ అన్న, నాకు ఇంకా మాటలొద్దు. ఏంట్రది? సూసైడ్ నోట్. విశాఖపట్నం డేటు, 2 అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, సబ్జెక్ట్ సూసైడా? రే ఏంట్రది? చిన్నప్పటి నుంచి లెటర్ రైటింగ్ లో కొద్దిగా. ప్రియమైన తల్లిదండ్రులకి మీ తనయుడు గోపాల్ రాయనది. బియ్యం కిలో 25 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 15 రూపాయలు, వంకాయలు, కందిపప్పు, బంగాళదుంప, పెట్రోల్ లీటర్ 60. ఒరే ఏంట్రది? పచ్చడి కొట్టు సరుకులని రాసావు. చదువన్న, మ్యాటర్ ఉంది. బంగాళదుంపలు, పెట్రోలు, డీజిల్ 65. ఇలా నిత్యావసర ధరలు పెరిగి బాధపడుతున్నా మీకు నేను ఇంకో బాధ కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నిన్న పాల ప్యాకెట్లు తెమ్మని మీరు ఇచ్చిన 100లో పాలుకి పోగా మిగిలిన 20 రూపాయల చిల్లర హాలులో ఉన్న టీపాయిపై పెట్టాను. నా రూమ్ లో ఫ్యాన్ పాడైపోయింది, బాగు చేయించండి. రాత్రి అయితే చాలు దోమలు చంపేస్తున్నాయి, కొత్త హాలో పెట్టించండి. టాటా వీడుకోలు ఇట్లు గోపాల్. నువ్వు లేనప్పుడు ఇవన్నీ ఎందుకురా? గెస్ట్లు వస్తే ఉపయోగపడుతుంది కదా అన్న. సరే కానీ ఇప్పుడు దూకుసికి తడిసిపోతే ఏం చేస్తావురా? ఇలా అవుతుందని తెలిసే నేను చాలా జాగ్రత్త పడ్డానన్న. ముందే ఇంట్లో మంచం కింద ఒకటి, డైనింగ్ టేబుల్ మీద ఒకటి, టీపై దగ్గర ఒకటి, వస్తున్నప్పుడు దారిలో ఎందుకైనా మంచిది వాచ్మెన్ కూడా ఒకటి, ఇదిగో ఇప్పుడు పైన బండి దగ్గర కూడా ఒకటి పెట్టానన్న. ఇంకెందుకురా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు జేబులో పెట్టుకోవాల్సింది కదా. అవి కూడా ఉన్నాయన్న రెడీగా. ఏంట్రా ఇవి? సర్లే తే. రే 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 నీ ఆధార్ కార్డు రే, నీ ఆధార్ కార్డు రే. ఏంటన్నా? రే ఇప్పుడు చేసిన తప్పులన్నీ నువ్వు చేసి దేవుడి మీద నెట్టేస్తే ఏంట్రా యూజు? ఒకసారి ఆలోచించరా. లేదన్నా, మరి ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళినా చంపేస్తారు, ఇప్పటికే తెలిసిపోయి ఉంటది. పైగా అప్పుడు బాగులు బాబోయ్. రే రే ఆలోచించు, చూడు నువ్వు లేకపోతే మీ తల్లిదండ్రులు లేట్ అయిపోతారు. ఆలోచించరా ఒకసారి. అవునన్నా, తప్పు చేశాను. బతకాలని ఉందన్నా, కానీ
బస్సు అదే ఎక్స్ప్రెషన్, సేమ్ ఫీల్. బాసు, ఈ జోబులో సూసైడ్ నోటు, ఆ జోబులో ఆధార్ కార్డు ఉన్నాయి కదా. నా ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి ఆ దేవుడే నిన్ను పంపించాడు కదా బాసు. వద్దు బాసు. బాసు, ఉదయించే సూర్యుడు చెప్పాడు వద్దు బాసు. పైకి కెరటం చెప్తుంది. వద్దు బాసు. బాసు, బియ్యం 70 రూపాయలు బాసు. టమాటాలు బాసు. బాసు ఆగు బాసు, విను బాసు, నా దగ్గర లిస్ట్ ఉంది బాసు. వంకలు వద్దురా రే.